ఏమిటమ్మా ఇది? ప్రయాణం బాబు. ప్రయాణమా? అవును బాబు, నా పని అయిపోయిందిగా, నే వెళ్ళాలి. ఏమేనమ్మా? మీ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి, నా బాధ్యతలు పూర్తయ్యాయి. వస్తానని చెప్పి పెళ్లికి ఎందుకు రాలేదు నానమ్మా? ఒకరు లేరని ఇంకొకరు రాలేదని ఏదీ ఆగదమ్మా, అదే సృష్టి. తెలుసుకున్నాం కాబట్టి ఈ ఇంటిని మీ కళ్ళ ముందే స్వర్గంగా దిద్దుకుంటాం, మిమ్మల్ని పువ్వులా పెట్టి పూజించుకుంటాం. మా తప్పుల్ని మా కన్నీటితోనే కడుగుతాం. మీరు మీరు వెళ్ళడానికి వీల్లేదు అత్తయ్య గారు. లేదమ్మా, ఇప్పటికే ఆలస్యం చేశాను. సూర్యుడికి రాత్రి విశ్రాంతి, చంద్రుడికి పగల విశ్రాంతి. నిత్యం ఇంటి కోసం శ్రమించే తల్లికి ఏదమ్మా విశ్రాంతి? చావా చావా ఆడదానికి విశ్రాంతి కాదు. కాదమ్మా, అమ్మకి విశ్రాంతి కావాలి. ఈ మాట లోకానికి చెప్పడానికి నాకు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఉన్న సమయం కూడా అతి తక్కువ. నన్ను వెళ్ళనీయడమ్మా. ఆ పనేదో ఇంట్లో ఉండే చేయొచ్చు కదా అత్తయ్య గారు. రిటైర్మెంట్ అంటే ఇల్లుదిలి వెళ్ళిపోవాలా? లేదమ్మా, ఇంట్లోనే ఉండాలి. పిల్లల్ని ప్రేమిస్తూ, పిల్లల చేత ప్రేమించబడుతూ, కడపకు ఎప్పుడో రాసిన పసుపులా, గుమ్మానికి వేలాడే పండుటాకుల తోరణంలా, ప్రతి పండక్కి ముందు కూర్చునే పండు ముత్తైదులా ఉండాలి. అది నాకు తెలుసమ్మా. తెలిసి కూడా వెళ్తున్నానంటే నా పరిస్థితి అలాంటిది. టికెట్ కొనేసుకున్నానమ్మా, సీటు రిజర్వ్ అయిపోయింది, బండికి టైం అయిపోయింది. ఇక నేను వెళ్ళక తప్పదు. నిజంగా మీకు నా మీద ప్రేమాభిమానాలుంటే నవ్వుతూ నన్ను సాగరం పండర్రా. అమ్మ ఒక నిర్ణయం తీసుకుంటే భగవంతుడు దిగొచ్చినా మార్చలేడు. అభ్యంతరం చెప్పడం కన్నా అమ్మ ఇష్ట ప్రకారమే చేయడం మంచిది. అత్తయ్య గారు, మీ మనసుకి ఏది ఇష్టమో అదే చేస్తాం. కానీ ఇంటికి వచ్చి వెళ్లే ఏ ఆడకూతురికైనా పసుపు కుంకుమలిచ్చి గౌరవించాలని మీరే మాకు నేర్పారు. అలాంటి మీరే వెళుతున్నప్పుడు కనీసం ఆ పసుపు కుంకుమలిచ్చి గౌరవించే తృప్తినైనా మాకు ప్రసాదించండి. నానమ్మ నానమ్మ నానమ్మ
బిడ్డల కోసం తల్లి పేగు కోసి ఇవ్వటమే నాకు తెలుసు కానీ తల్లి ఊపిరి తీసేవటం నాకు తెలియదు. నువ్వు ఆడదానివి కాదు భారతి, ఆడజాతికి అర్థానివి. ఏమండి భారతి, నువ్వు చేసిన త్యాగం ఒక్కరోజు ముందు తెలుసున్నా నన్ను చంపుకుని నిన్ను దక్కించుకుని ఉండేవాడిని భారతి. ఎన్నాళ్ళు ఒక బానిసగా నాకు సేవ చేశాను. నీ సేవలో నేను విశ్రాంతి తీసుకున్నాను. ఇక మీదట నాకు సేవ చేసే భాగ్యాన్ని నా సేవలో నువ్వు విశ్రాంతి తీసుకుందు కానీ. భారతి, భారతి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను భారతి, నేను బ్రతకలేను. నాకు తెలుసండి మీరుండలేరని, వస్తారని. అందుకే మీ బట్టలు కూడా తెచ్చాను. భారతి, భారతి, భారతి. దేవత తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరు. భారతి, భారతి, స్టేషన్ వచ్చినదే లే. భారతి, భారతి, భారతి.